చీరాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అధికారులు ఆయన నామినేషన్ను ఆమోదించారు. కృష్ణమోహన్కు సంబంధించిన ఓ ఫ్యాక్టరీకి కోట్లలో విద్యుత్ బకాయిలు ఉన్నాయని, ఆయన నామినేషన్ చెల్లదంటూ ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు ఆమంచి కృష్ణమోహన్ ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్ను ఆమోదించారు. తనపై కొంతమంది రాజకీయ కక్షతోనే బురద జల్లుతూ నామినేషన్ను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనను ఎంపీ అభ్యర్థిగా జేడీ శీలంకు గెలిపించాలని ఆయన కోరారు. ఇలా నాది ఒక రోజు టైం వేస్ట్ కోసమే చేశారు తప్పితే అంతకుమించి ఇందులో ఏం లేదు. నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ చీరాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారికి కానీ, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్ ఆయన కూడా ఉన్నాడు నిన్న, ఎలా ఆయన కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ గారు, అలానే మీనా గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే రూల్ పొజిషన్ ఇవాళ గూగుల్లో కొడితే వస్తుంది. ఆర్పీ యాక్ట్ 1951లో ఏముందో ఆ ప్రకారం నేను యాజ్ ఇట్ ఈజ్గా 100% ఫైల్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం, చట్టం గురించి, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరు, ఫండమెంటల్స్ తెలుసు. ఆ నామినేషన్ తిరస్కరించడం అంటే అది పెద్ద జోకు. వాళ్ళ చేసినటువంటి సిల్లి ప్రచారానికి మీడియా ప్రచారం కల్పించి చెప్తే అందులో వాస్తవం లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ మా అనుచరులని, అభిమానుల్ని మీ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చీరాలలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సుదీర్ఘమైనటువంటి ఐఏఎస్ కెరీర్ను వదులుకొని ప్రజాసేవకు వచ్చినటువంటి జేడీ శీలం గారు ఇలా ఎంపీగా బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ కంటెస్ట్ చేస్తారు. వారికి కూడా 2 ఓట్లు చీరాల నియోజకవర్గ ప్రజలు, అలానే యావత్ బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నాకు సంబంధించిన అభిమానులు కూడా డెఫినెట్గా శీలం గారికి ఓటేయాలని చెప్పి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తాను.